నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? షూర్ సార్. ఒక 10-15 నిమిషాలు కంఫర్టబుల్ టైం ఉంది కదా? ఉంది సార్. చెప్పండి, బర్త్ డీటెయిల్ చెప్పండి. 8:42 PM, మైసూర్. లొకేషన్ మండే, 2nd May 1983. ఓకే. 2nd May 1983. ఓకే. మీకు లగ్నము నక్షత్రము అన్నీ తెలుసా? నాకు అన్నీ తెలుసు సార్. కొంచెం నాలెడ్జ్ కూడా ఉంది ఆస్ట్రాలజీ గురించి మీ నుంచి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో వృశ్చిక లగ్నము, తర్వాత పూర్వాషాఢ నక్షత్రం, అంతేనా? అవును సార్. ఒక్కసారి మనకి ఆ కాంబినేషన్ ఆఫ్ లగ్నము నక్షత్రం సరిపోతుందో ఒక్కసారి వెరిఫై చేస్తాను బర్త్ టైంని. షూర్ సార్. మీరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారు బర్త్ టైం మీద, అంతేనా? అవును సార్, అవును సార్. రాత్రి 8:42, 20:42. ఓకే, ఓకే. 20:58. తేడాగా ఉంది టైం. ఒక 10 నిమిషాలు వెనక్కే పోయేటట్టుంది. ఒక్కోసారి మనకి క్లాక్ ఫార్వర్డ్ పెట్టచ్చు, స్లోగా ఉండొచ్చు, లేదంటే ఇన్ఫర్మేషన్ రావడానికి లేట్ అవ్వచ్చు. ఒక్కోసారి కోఆర్డినేట్స్ డిఫరెన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. నేనైతే మాత్రం 2029 తీసుకోవాలి, లేదంటే మాత్రం నాకు తప్పుపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఓకే సార్. సో ఒక 10 నిమిషాలు ఇంచుమించుగా వెనక్కి వేశాను. ఒక్కోసారి ఇన్ఫర్మేషన్ రావడానికి టైం పట్టచ్చు కదా, అంతేనా? అవును సార్, అవును సార్. ఓకే. సో ఎస్, చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? నేను కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాను. మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను, చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. చాలా మంచి మంచి వీడియోస్ మీరు అందిస్తున్నారు జనాలకి ఆస్ట్రాలజీ గురించి. సో దానివల్ల నేను ఇంకా నాకు యాంగ్జైటీ దాని గురించి పెరిగి ఇంకా కొంచెం తెలుసుకున్నాను, స్టడీ చేశాను. మంచి మంచి బుక్స్లు, మంచి వీడియోస్ మీ నుంచి. చాలా చాలా కాన్ఫ్లిక్ట్స్, చాలా చాలా డిఫరెన్సెస్, నా మైండ్ లో ఉన్న ఇది ఏమంటారు ప్రాబ్లమ్స్, అదంతా డౌట్స్ అదంతా సాల్వ్ అయింది. సో తర్వాత నాకు నా గురించి ఇంకా తెలుసుకోవాలి, ఎందుకు ఇట్లా నడుస్తుంది నా లైఫ్, ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేయాల్సి వస్తుంది అని నేను ఆలోచించినప్పుడు మీ ఫెసిలిటీ తెలుసుకున్నాను, మీ ఆఫర్ తెలుసుకున్నాను. సో దాని గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకుంటే, దీనికంటే ముందు నేను చాలా కర్ణాటకలో చాలా ఆస్ట్రాలజర్స్ ని డైరెక్ట్ గా కలిశాను, మంచి మంచి ఆస్ట్రాలజర్స్ ని కలిశాను, నా గురించి తెలుసుకున్నాను. కానీ ఓన్లీ 30-40% అని చెప్పొచ్చు దాని అక్యురసీ. నేను అది విడిస్తే నాకు వేరే నాకు ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరకలేదు. ఏం ప్రాబ్లం, ఎందుకు అవుతుంది ఇట్లా, దీనికి సొల్యూషన్ ఏంటి? వాళ్ళు ఏమో చెప్పారు సొల్యూషన్స్ లో, రెమెడీస్, కానీ అదంతా వర్కౌట్ కాలేదు సార్. సో అందుకని మిమ్మల్ని కన్సల్ట్ చేయాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి అప్పుడు మీ గురించి తెలిసి మేము కూడా సొల్యూషన్స్ ఏమి చెప్పం కదా, పూజలు పరిహారాలు ఏమి చెప్పం కదా. ఓకే. బట్ కానీ నా గురించి ఖచ్చితంగా 100%. ఇప్పుడు మీరు బర్త్ డేట్ కూడా రెక్టిఫికేషన్ అని చెప్పారు, అది దాని గురించి కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను 8:42 PM అనే నేను తీసుకున్నాను, దాన్నే ఫాలో అవుతున్నాను ఇంతవరకు. అవును, కరెక్ట్ కరెక్ట్. మనకి ఆ డిఫరెన్స్ తీసుకోకపోతే డిఫరెన్స్ ఆఫ్ ప్రిడిక్షన్స్ వచ్చేస్తాయి కదా. ఓకే సార్. ఓకే, సరే. సో మరి నేను పరిహారాలు అయితే ఏమి చెప్పను, దానివల్లే అయితే మాత్రం నేను రీడ్ చేసి మీకు ఉపయోగం ఉండదు అట్లా. ఓకే సార్. అక్కడ ఏముందో అక్కడ, ఇప్పుడు మీకు చదువుకోలేని పుస్తకాన్ని నేను ఏదో చదవడానికి నాకు వచ్చింది ట్రై చేస్తున్నాను, అంతే. షూర్ సార్, షూర్ సార్. చెప్పండి మరి. సరే, చూద్దాం ఎలా ఉందో చార్ట్. వృశ్చిక లగ్నంలో శని మరియు యురేనస్లు ఉన్నారు.
సప్తమంలో సప్తమాధిపతి అయిన శుక్రుడు తర్వాత బుధుడు కలిసి ఉన్నారు. అయితే శుక్రుడు కుజ నక్షత్రంలోను, కుజుడు శుక్ర నక్షత్రంలోను పరివర్తనం చెందారు. వెరీ గుడ్. సో కాబట్టి ఏమవుతుంది, మంచి ఫలితాలే వస్తాయిలే, ఇబ్బంది ఏమీ లేదు. రవి కూడా ఎగ్జాల్ట్ అయ్యి శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడు, మంచిగా ఉంది చార్ట్. కానీ లగ్నంలో ఉన్న గురువు మాత్రం వక్రించాడు. దాని నక్షత్రాధిపతి అయిన శని ఏమయ్యాడు, వక్రించి రాహుతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి శనికి వక్రత్వం క్యాన్సిల్ అయింది. శనికి వక్రత్వం క్యాన్సిల్ అయింది కాబట్టి గురువుకి వక్రత్వం క్యాన్సిల్ కాలేదు, అంటే పంచమాధిపతి దెబ్బతిన్నాడు. కాబట్టి ఏమవుతుంది, మనకి ఆలోచన కానీ, ఒక్కోసారి డెసిషన్ కానీ, చదువు కానీ, ఒక్కోసారి సంతానం ప్రోగ్రెస్ అవడానికి కానీ, ఇలా ఏదో ఒక విషయంలో మనకి ఒక్కోసారి ఇబ్బందులు ట్విస్ట్లు కలగజేస్తూ ఉంటాడు. కనిపించాయా? అవును సార్. ఈ చార్ట్లో దశమాధిపతి లగ్నాధిపతితో కలిసి మంచిగా ఎగ్జాల్ట్ అయి బాగున్నారు కాబట్టి ప్రొఫెషనల్గా మనం ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. తర్వాత చంద్రకేతులు కలిసి ఉన్నారు, కేతు లీడ్ చేస్తున్నాడు, చంద్రుడి యొక్క స్టార్ లార్డ్ బాగానే ఉన్నాడు. ఓకే, రాహుకేతులు ఏ గ్రహాన్ని కూడా స్వయంగా డిస్టర్బ్ చెయ్యలేదు దాదాపుగా. బుధుడు వక్రించిన డైరెక్ట్ అయిపోతాడు. చార్ట్లో ఉన్న గురువే పంచమాధిపతే ధనాధిపతి అనేవాడు డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి ఏంటంటే మనకి డబ్బులు వస్తూ ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీకి పెట్టేయడము, ఖర్చు అయిపోవడము, ఇట్లాంటివన్నీ కూడా బాగా ప్రాబ్లం ఉందన్నమాట. ఒక్కోసారి ఫ్యామిలీ ఆరోగ్యం కోసం కానీ లేదంటే ఇంకో విషయం కోసం కానీ మనకి ఇబ్బంది ఫేస్ అవుతా ఉంది. కనిపించింది కదా? అవును సార్. రెస్పాన్సిబిలిటీ బాగా ఉందన్నమాట, రెస్పాన్సిబిలిటీ బాగుంది. చూద్దాం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, వర్క్ ఏం చేస్తున్నారు? సార్ నేను ఇప్పటి వరకు వర్క్ చేస్తూనే ఉన్నాను. లాస్ట్ ఇయర్ September 30th పేపర్ పెట్టేశాను, అంటే నేనే రెసిగ్నేషన్ పెట్టేశాను. నేను ఎంకామ్ MBA ICW చదివాను. సో మంచి జాబ్ లోనే ఉన్నాను. మోర్ దెన్ ₹1,00,000 ఐ వాజ్ అర్నింగ్ జాబ్ లో ఉన్నప్పుడు బెంగళూరులో. కానీ చాలా చాలా నాకు స్వాభిమానానికి దెబ్బ పడింది ఆఫీస్ లో. లేడీస్ టార్చర్ వల్ల నేను విడిచిపెట్టాలి వచ్చింది, నా లేడీ బాస్ టార్చర్ వల్ల. అందుకని నేను లాస్ట్ ఇయర్ పేపర్ పెట్టేశాను బోల్డ్లీ. అది కాకుండా నా ఫాదర్ చనిపోయారు సార్ లాస్ట్ ఇయర్ అంటే 2023 ఫిబ్రవరిలో మా ఫాదర్, మా లవింగ్ డాడ్ చనిపోయారు. సో అందువల్ల నా తమ్ముడు ఉన్నాడు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. సో నా మెయిన్ ప్రాబ్లం వచ్చి పెళ్లి తర్వాత నా కెరియర్. ఇప్పుడు కెరియర్ దెబ్బ పడింది. ఇంతవరకు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను, ఇంటర్వ్యూస్ లో వస్తున్నాయి కానీ ఏది క్లిక్ కాలేదు. ఇంటర్వ్యూ సక్సెస్ అయిపోయింది. మీరు అకౌంట్స్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ ఉన్నారు? అవును సార్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్. ఇంటర్వ్యూ కూడా పాస్ అయింది కానీ వాళ్ళు గోస్టింగ్ చేస్తున్నారు, అంటే ఏమి చెప్పట్లే. ఈవెన్ దెన్ ఆఫ్టర్ మెనీ ఫాలో అప్స్ వాళ్ళు ఏమి, నాకు కంపెనీ వాళ్ళు ఏమి చెప్పట్లేదు. ఫస్ట్ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది? 2007 లో సార్. చూద్దాం, అక్కడి నుంచి ఒకసారి చార్ట్ ఎట్లా వెళ్తుందో చూద్దాము, ఒక ఐడియా వస్తుంది. ఓకే, మీకు 2007-8లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ జూపిటర్, నెటల్ యురేనస్ కి సెక్స్టైల్ ఇచ్చింది. కానీ అది వక్రించిన యురేనస్ మరియు గురువులకి అర్ధకోణ స్థితి ఇచ్చింది కాబట్టి అక్కడ ఏదైతే జాబ్ మీరు ఏదైతే చేస్తున్నారో ఇది అనుకున్నంత గొప్పగా నేను ప్రిడిక్ట్ చేయను. అంటే పెద్ద గొప్ప పొజిషన్, చాలా మంచి జాబ్ ఇట్లా చెప్పాను. చాలా మనము సస్టైన్ కాలేని ఒక పొజిషన్ లోనే ఉన్నాం, డిసాటిస్ఫాక్షన్ పొజిషన్ లోనే ఉన్నాం అనమాట. ఓకే, చంద్రదశ తర్వాత నెక్స్ట్ కుజదశ వచ్చింది. ఓకేనా, కుజుడు ఎవరి ఫలితాన్ని ఇస్తున్నాడు? శుక్రుడి ఫలితాన్ని ఇస్తున్నాడు, అష్టమాది ఫలితాన్ని ఇస్తున్నాడు అనమాట. తర్వాత ఏమవుతా ఉంది, అష్టమాధిపతి ఫలితము, సప్తమాధిపతి అంటే యోగకారకుడైన గురువు చూసినా గురువే అసలు సరిగ్గా లేడు కదా. సో కాబట్టి ఏంటంటే కుజదశ కూడా ఎక్స్పెక్టెడ్ గా గుడ్ రిజల్ట్స్ ఇస్తుందని మనం చెప్పలేము. లగ్నాధిపతి దశ అయినప్పటికీ కూడా మనం పాజిటివ్ గా చెప్పలేకపోతాము. చూడండి ఇప్పుడు ఏమవుతుందో. ఇప్పుడు 2009, 2010 మీరు ఏదో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. తర్వాత మీకు 2011, 12లో మళ్ళీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. అక్కడ మీరు చూడండి 2011, 12లో కుజుడిలో బుధుడు జరుగుతున్నది. 2013 లోపు అక్కడ ఏమైంది, వర్క్ లో మళ్ళీ ఏమన్నా రిజైన్ చేసి కంపెనీ మారడం కానీ లేదంటే ఇబ్బంది పడడం కానీ ఇట్లాంటివన్నీ కనిపించాయా? సార్ 2012 కాదు, 14 లో అయింది సార్. 14 లో నేను 12 మే 13 మే అట్లా క్యాలెండర్ ఇయర్ తీసుకోండి. 12 మేలో అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ ఏ కంపెనీలో ఉన్నారు, ఏం చేస్తున్నారు చూడండి.
12 మేలో నేను థామ్సన్ రాయిటర్స్ లో ఉన్నాను. థామ్సన్ రాయిటర్స్ అని కెనడా కంపెనీ అది. దాంట్లో ఒక ఇక్కడ మ- సరే మ- మ- వర్క్ లో ఏం కాకపోతే ఫ్యామిలీ హెల్త్ ఏమన్నా డిస్టర్బ్ అయిందా? అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా 12-13లో? లేదు సార్, 12-13లో అక్కడ ఏమీ లేదు, అంత లేదు. అక్కడ లేదు, రైట్, అక్కడ లేదు, మ్హూ, రైట్. మ్హూ. సరే చూద్దాం, ముందుకెళ్ళి చూద్దాం, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఆస్పెక్ట్ ఫామ్ అయింది, ఓకేనా? దాని తర్వాత ఓకే రిలీవింగ్ లో అయినా కూడా నెగిటివ్ రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. చూద్దాం తర్వాత ఓకే. నెక్స్ట్ 2014 ప్రోగ్రెసివ్ వీనస్. ఓకే, మళ్ళీ 2014-15లో మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ అనేవాడు నెటల్ శనికి కేంద్ర దృష్టి ఫామ్ చేస్తున్నాడు. ఇది కూడా నెగిటివ్ రిజల్ట్. అంటే ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ తర్వాత మళ్ళీ నెగిటివ్ ఆస్పెక్ట్ ఫామ్ అవుతూ ప్రోగ్రెసివ్ మూన్ అనేవాడు యురేనస్ కిను ప్రోగ్రెస్డ్ ప్లానెట్స్ కి కూడా T² లో ఇన్వాల్వ్ అయ్యి ట్విస్ట్ రిజల్ట్స్ చేస్తున్నాడు అనమాట. మళ్ళీ 15 దగ్గర మళ్ళీ ట్విస్ట్ ఇచ్చింది, 14-15లో మళ్ళీ ట్విస్ట్ ఇచ్చింది. అప్పుడు మానేశారా మళ్ళా? అవును సార్, అప్పుడు చాలా ఇబ్బంది అక్కడ లవ్ సమయం వచ్చింది. లవ్ ఒక్కోసారి లవ్ ఉంటే లవ్ ఫెయిల్ అవుతుంది, లేదంటే ఒక్కోసారి మ్యారేజ్ కి ఇబ్బంది అవుతా ఉంటుంది. తర్వాత ఫినాన్షియల్ గా డబ్బులు బాగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇట్లా మనం అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. కనిపించాయి కదా? టూ టూ థింగ్స్ అయ్యింది. నాకు లవ్ లేదు సార్ లైఫ్ లో. ఓకే, లవ్ నేను లేకపోతే డబ్బులు డబ్బులు ఇప్పుడు జాబ్ మానేస్తే డబ్బులకి ఇబ్బంది అవుతుంది కదా? జాబ్ మానేయాలి వచ్చింది. వచ్చింది, పేపర్ పెట్టాలి వచ్చింది, రెసిగ్నేషన్ చేయాలి వచ్చింది. అలాంటి సమయం వచ్చింది అప్పుడు. అప్పుడు వచ్చింది. అట్లనే అది అవును. కాకుండా ఇంట్లో ఫ్యామిలీ హెల్త్ అవన్నీ ఎలా ఉన్నాయి, బాగున్నాయా? అక్కడ నెగిటివ్ గా అప్పుడు బాగున్నాయి సార్, అప్పుడు అప్పుడు అంతా బాగున్నాయి. సో బాగానే మేజర్ గా ఉన్నాయి. అంతా జాబ్ మీదనే బాగా డిస్టర్బెన్స్ వచ్చింది. అవును సార్, అది 2 years, 2.5 years, 3 years ఆ తీసుకునింది దా- నెక్స్ట్ జాబ్ కి. ఆ, ఇది ఇక్కడ డిసైడ్ అయిపోయింది అనమాట. మీరు ఏదైతే కంపెనీ షిఫ్ట్ అయ్యారో, మీకు మీరు ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? 12లో షిఫ్ట్ అయ్యారా కంపెనీలో? లేదు సార్, 2007 నుంచి 2015 వరకు చేశాను. 15 జూలై వరకు చేశాను ఓకే, థామ్సన్ రాయిటర్స్ లో. 15 జూలై ఎయిట్ వరకు అండ్ హాఫ్ చేస్తే ఇయర్స్ ఆ కంపెనీ నుంచి ఎందుకు మారారు మరి? అదే సేమ్ ప్రాబ్లం సార్. నా ఈగో బాస్ ప్రాబ్లం. నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది. నేను అదే చెప్తున్నాను. ఆ ప్రాబ్లం లేడీ బాస్ ఏదైతే నుంచి. ఉన్నదో అది 2013 దగ్గర నుంచే ట్రిగర్ అయిందని చెప్తున్నాను. అర్థమైందా? 13 ఓకే నుంచే ఓకే. మెల్లగా నడుస్తా ఉంది. అది వచ్చేసేసి ఎగ్జిక్యూషన్ వచ్చేసేసి 2015లో జరుగుతా ఉంది. అర్థమైందా? ఓకే 13 ఓకే నుంచే సార్. మెల్లగా ఓకే. స్టార్ట్ అయింది, 15కి బాగా ట్రిగర్ అయింది. అవును సార్. ఓకే, అప్పుడిగా మనం ఇబ్బంది అయింది. మానేశారు అప్పుడు మరి? అవును సార్, పేపర్ పెట్టేశాను. పెట్టేశారు. ఓకే, పేపర్ పెట్టేశారంటే మీరు మానేసినట్టే. ఓకే, రైట్. అవును అవును తర్వాత అవును. నెక్స్ట్ 16లో ఇక మీకు ఒక రాహు దశ వచ్చింది 2015లో. రాహు అవును ఎవరి సార్. నక్షత్రంలో ఉన్నాడు? రాహు నక్షత్రంలో శని ఉన్నా వెళ్ళిపోయాడు కదా. రాహు నక్షత్రంలో ఎవరు లేరన్నట్టే. రాహు స్టార్ లాడు కుజుడు, కుజుడు రవితో కలిసినాడు. అబ్బా, దశలాడు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ పర్ఫామ్ చేయనీయడు అనమాట. ఎందుకంటే రవి రాహు కుజ కాంబినేషన్ అనేది రాహు దశలో యాక్టివేట్ అవుతుంది. అంటే మనకి కాంప్లికేషన్స్ అనేవి మళ్ళీ కనిపిస్తా ఉన్నాయి. అర్థమైందా? మీకు వివాహ చాలా యోగం చాలా సార్. బాగున్నప్పటికీ కూడా పరిస్థితులు అనేవి, ప్రాబ్లమ్స్ అనేవి మిమ్మల్ని అసలు ముందుకు పోనీయట్లేదు. ఇక్కడ బుధుడు అవును అనేవాడు సార్. వక్రించి ఇది చెయ్యాలా అది చెయ్యాలనే కన్ఫ్యూజన్ కానీ ఇవన్నీ కూడా బాగా ఆపరేట్ చేస్తున్నాడు అనమాట. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సో మళ్ళీ మీకు కనీసం ఫ్రీ అయితే తప్ప చార్ట్ లిఫ్ట్ అవ్వదు. ఎందుకంటే మీకు 10th హౌస్ స్క్వేర్ నెటల్ మూన్ కూడా జరిగింది అనమాట 2015లో. 10th హౌస్ స్క్వేర్ ఓకే నెటల్ మూన్ జరిగితే కూడా ఎమోషనల్ గా చాలా డిస్టర్బ్ అవుతారు అనమాట. మానసికంగా చాలా ఇబ్బంది పడతారు. ఓకే, దాని అవును తర్వాత సార్. రాహు మళ్ళీ ఎప్పుడు కొంచెం ఫ్రీ అయితే తప్ప అది లిఫ్ట్ అవ్వదు. కొంచెం ఫ్రీ అవ్వడానికి అంటే మళ్ళీ ఆ, అంటే జూపిటర్కి ట్రైన్ ఇస్తా ఉంది కానీ, బట్ అది పెద్ద పవర్ఫుల్ ఆస్పెక్ట్ కాదు. కానీ ఇక కొంచెం రిలీవింగ్ ఆస్పెక్ట్. ఇది కొంచెం ఫ్రీ అయింది తప్ప ఏమి గొప్పగా ఏమి రాలేదు. గోచార ఓకే గురువు వచ్చేసేసి కొంచెం పర్వాలేదు. గోచార శని కేతు మీదకి వచ్చాడు. అంటే ఇప్పటిదాకా సఫరింగ్ అయితే ఇప్పుడు ఒక చిన్న లిఫ్ట్ అట్లా తీసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఈ బ్యాడ్ ఆస్పెక్ట్ అంటే చాలా, అంటే వేరే ఆపర్చునిటీ ఏదైతే ఉందో అది చాలా చిన్నది. అంటే మీకు మనసుకు నచ్చింది, చాలా గొప్పది అని చెప్పను కానీ, ఏదో ఇక మనం ఓకే. జాయిన్ అవుతాం కదా టెంపరీగా, అట్లా జాయిన్ అవ్వడం అవును అనమాట. అవును. 17-18లో మళ్ళీ ఒక చిన్న ఆపర్చునిటీలో మళ్ళీ ముందుకు పోతా ఉంది. అట్లా కనిపించిందా? 17-18 లో వచ్చింది, కానీ ఓన్లీ ఇట్ ఎండెడ్ విత్ 3 months. 3 మంత్స్ అది చాలా చిన్నది వచ్చింది, అది పోయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ గురుభుక్తి వచ్చింది. అంటే సరిగా పోవట్లేదు చాటిగా. ఇప్పుడు గురువు కూడా పని చేయడు కదా. ఎందుకంటే గురువు స్టార్లాడ్ శని కూడా ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయడు. కాబట్టి ఏంటిది, ఒకవేళ నేను జాబ్ చేసిందని చెప్పినా కూడా
18 నుంచి 20 వరకు డబ్బు బాగా ఖర్చు అయిపోవడం కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ఇప్పుడు మీరు ఫాదర్ హెల్త్ కానీ, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటాయి అనమాట. ఒక్కోసారి బయటకి రావడానికి టైం పడుతుంది, కానీ నడుస్తూ ఉంటాయి అనమాట. సో 2018 లో నాకు మంచి ఆఫర్ వచ్చింది, అది జేపీ మార్గన్ లో వచ్చింది. సో 2018 నుంచి అప్ టు 2023 చాలా మంచి టైమే నడిచింది, చాలా బాగా సంపాదించాను. ఓకే, వెయిట్ 2018 నుంచి మీరు సంపాదించారు, నాకు మరి కనబడట్లేదు, అదే ఏందా అని చూస్తున్నాను, అది ఎట్లా పోతా ఉందని చెక్ చేస్తున్నాను. ఓకే, వెయిట్, నాకు అది కనబడాలి. వెయిట్, రాహుల్ గురువు. సో గురువు యొక్క భుక్తి జరుగుతోంది. ఓకే, గురువు స్టార్ లార్డ్ శని. ఎస్, శని అనేవాడు లాభ భావంలో ఉన్నాడు. ఓకేనా, శని లాభ భావంలో ఉన్నాడు, వ్యయంలో ఉన్న లాభ భావంలో ఉన్నాడు. ఓకే, గురువు సేవ్ అవుతున్నాడు. ఓకే, వెరీ గుడ్. సో అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు కొంచెం సాటిస్ఫైడ్. ప్రోగ్రెషన్ అయితే అంత సఫరింగ్ నుంచి బయటకు వచ్చింది. కాబట్టి ఏంటంటే మీరు ఎగ్జిస్టింగ్ స్కిల్ సెట్, అంటే కొత్తదేమీ కాదు, పాత స్కిల్ సెట్తోనే మీరు ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు, సెల్ఫ్ ఎఫర్ట్ చేస్తున్నారు అని చెప్తాను. అర్థమైందా? పర్వాలేదు, ఎందుకు శని లాభభావంలో ఉన్నాడు కాబట్టి సేవ్ అవుతున్నాడు. మనకి ఎందుకు సేవ్ అయ్యాడు అనేది తెలియాలి, సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. ఓకేనా, దాని తర్వాత నెక్స్ట్ 19, తర్వాత 20, ఇక ఒకే రకంగా పోతుంది. ఎప్పుడు గురువుకి ట్రైన్ ఇచ్చేంత వరకు పోతుంది అనమాట. గురువుకి ట్రైన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అని అంటే 2022-23 దగ్గర బ్యాడ్గా ఫామ్ అవుతా ఉంది. ప్రోగ్రెసివ్ శుక్రుడు అనేవాడు గురువుకి యురేనస్కి 2023-24 ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది అనమాట. ప్రోగ్రెసివ్ 10th హౌస్ వీనస్కి ట్రైన్ అయినప్పటికీ కూడా ఒక సైడ్ పాజిటివ్గా ఫామ్ అయింది, ఒక సైడ్ నెగిటివ్గా ఫామ్ అయింది. ఓకేనా, 10th హౌస్ ట్రైన్ వీనస్ జరుగుతుంది, నిజానికి చాలా మంచి ఆస్పెక్ట్ అది. కానీ అది ఇక్కడ మీరు ఫాదర్ది హెల్త్ పాడైందని చెప్తున్నారు కదా. అవును సార్, 2023లో మా నాన్న చనిపోయారు. ఓకే, అది ఇక్కడ మనకి ఇక్కడ అదే మీకు ఇంచుమించుగా 22 మే నుంచి బ్యాడ్ రిజల్ట్స్ ఆపరేట్ అవుతున్నాయి. 21లోనే స్టార్ట్ అయిపోయింది. 21 నవంబర్ నుంచి జరుగుతా ఉన్నది. శని స్టార్ ని ఆక్యుపై చేసిన గురువు వక్రిగా లగ్నం మీద ఉన్నాడు అనమాట. శని స్టార్ లాడు కూడా మనకి ఏమవుతాడు, కుజుడు అవుతాడు. కుజుడు రవి ఇద్దరు, కుజుడు శని ఎగ్జాల్ట్ అయ్యారు. సో అక్కడ ఒక ట్విస్ట్ రిజల్ట్, అంటే అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇస్తుంది. కానీ అది వాళ్ళ చార్ట్లో చూడాలి. తర్వాత ఇప్పుడు మీరు యాక్చువల్గా మానేశారు, పేపర్ పెట్టి మానేశారు. మానేసినప్పటికీ కూడా మరి మీకు ఎప్పుడు మానేశారు? 23 సెప్టెంబర్ 30th సార్. అప్పటి నుంచి ఖాళీగానే ఉన్నారు కదా? అవును సార్. ఓకే. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ వీనస్ జరిగినప్పటికీ ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్తో ట్రైన్ అవుతున్నాడు అనమాట. రెట్రో ఎఫెక్ట్ పడింది. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, ఏమీ ఆస్పెక్ట్ లేదు. తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ సన్ అయితే వీనస్ని కంజైన్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు మెర్క్యూరీ భుక్తి జరుగుతుంది. మెర్క్యూరీ స్టార్ లార్డ్, సన్ ఎగ్జాల్టెడ్, బాగుంది యాక్చువల్గా, బాగుంది. కానీ ఎక్కడ అసలు మనకి రిజల్ట్ ఇవ్వట్లేదు. 8th లార్డ్ అనేవాడు అసలు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ పర్ఫామ్ చేయట్లేదు. కాకపోతే 8th అండ్ 11th లార్డ్ కదా, కొంత అయినాకైనా ఇవ్వాలన్నమాట, అంటే సగం అయిపోయినాకన్నా ఇవ్వాలి. కాబట్టి ఏంటంటే నేను ఈ మే తర్వాత నుంచి కూడా కొంత ప్రోగ్రెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే మే ఏంటిది, జనవరి నుంచి కూడా, ఇప్పటి నుంచి కూడా నేను ప్రోగ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ టైం కూడా మీకు ఏంటంటే కొంచెం రిలీవింగ్ ఆస్పెక్ట్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చింది. ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మూన్తో, అంటే చార్ట్ లో మ్యాటర్ ఉంది, అంటే ఎనర్జీ ఉంది, లేదనేది కాదు. ఓకేనా, బాగానే ఉంది చార్ట్. కాబట్టి ఏంటంటే ఇప్పుడు అంటే దశాలాడు కొంచెం ట్విస్ట్ లో ఉన్నాడు, కాబట్టి మనకి ఏంటిది ట్విస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. బట్ కాకపోతే దశాలాడు పర్ఫామ్ చేస్తున్నాడు కూడా. కాబట్టి ఏంటిది బుధభుక్తి జరుగుతుంది లగ్నానికి, అక్కడ 2 కూడా 8కి కనెక్టెడ్, కాబట్టి బ్యాడ్ ఈవెంట్స్ ని ప్లేస్ చేసింది. అయినప్పటికీ కూడా సెకండ్ పార్ట్ లో 8th and 11th లాడు కాబట్టి సెకండ్ పార్ట్ లో ఇవ్వాలి. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, స్లోగా మూవ్ అవ్వాలి. అర్థమైందా? 25, 26 ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలి. ఓకేనా, ఒక 2-3 ఏళ్ల పాటు మళ్ళీ మంచిగా ముందుకు పోవాలి. దాదాపు 28 వరకు, అంటే 25 నుంచి 28 వరకు నేను ప్రోగ్రెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే సార్, పెళ్లి గురించి ఏం చెప్పట్లేదు, నాకు తెలుసుకోవాలని చాలా ఉంది. 42 years అయిపోయింది, ఇంకా పెళ్లి కాలేదు నాకు. ఓకే, మరి చూస్తున్నారా మీరు, మ్యాచెస్ ఎత్తుకుతున్నారా? 10 years నుంచి చూస్తున్నాను సార్. నేను మంచి క్వాలిఫైడ్, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. మా నాన్నగారు బాగా ఫెమిలియర్ ఫిగర్.
ఈవెన్ దెన్ నాకు మంచి అలయన్సెస్ దొరకట్లేదు. వస్తా ఉంది, రాలేదని చెప్పలేను, వస్తానే ఉంది. కానీ చాలా చాలా దారుణమైన అలయన్సెస్, మనీ మైండెడ్, లేదంటే ఈగో, చాలా ఈగో, హై ఈగో, లేదంటే ఎవరు ఫ్యామిలీ, భర్త కావాలి, పెళ్లి చేసుకోవాలి, బిడ్డలు కనాలి, అలాంటి మైండ్ సెట్ లేదు ఇప్పుడు. చాలా ట్రెండే మారిపోయింది. సో ఓన్లీ మనీ మైండెడ్, లేదంటే ఫ్రీగా బతుకుతాం, లేదంటే ఫ్రెండ్లీగా ఏదైనా ఒక ఫ్రెండ్ లాగా బతుకుతామని చెప్తున్నారు. కానీ ఒక మంచి సంసారం చేయాలని, భార్యాభర్తలాగా బతకాలని, ఒక మాదిరిగా జీవనం సాగించాలని ఎవరికి లేదు. అలాంటి అమ్మాయి దొరకట్లేదు. నేను చూస్తా ఉండేది జస్ట్, నాకేమి ఎక్స్పెక్టేషన్స్ లేదు, జీరో ఎక్స్పెక్టేషన్. ఒక డిగ్రీ అయి ఉంటే చాలు. నేను బ్రాహ్మిన్, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ బ్రాహ్మిన్ గర్ల్, బట్ ఓన్లీ ఎ డిగ్రీ, అంతే. ఎందుకంటే ఒక తెలివి ఉంటుంది, ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఏమైనా చెప్తే అర్థం చేసుకో అలాంటి ఒక మైండ్ సెట్ ఉంటుంది అని చూస్తున్నాను, అంతే. కానీ 10 years నుంచి ఎన్ని పరిహారాలు, కుక్కేకి వెళ్ళాను, సర్పదోష పరిహారాలు చేశాను, లలితా సహస్రనామం పారాయణం చేశాను, విష్ణు సహస్రనామం చేస్తున్నాను ఇప్పుడు. సో గోపూజ చేశాను, శ్రీకాళహస్తికి వెళ్ళాను, రామేశ్వరానికి కూడా వెళ్ళాను. ఎందుకంటే ఎవరో చెప్పారు నాకు, సన్ అండ్ శనికి డైరెక్ట్ ఆస్పెక్ట్ ఉంది, సో ఇట్ విల్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ పితృదోష అని. కానీ అదేమో నాకు తెలీదు. దాని గురించి నేను అక్కడికి వెళ్ళి 22 wells లో స్నానం చేసి, పూజలు చేసి అన్ని వచ్చాను. నాకు ఏది బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేదు, నాకు తెలియట్లేదు. ఎక్కడైనా వెళ్ళలే, ఎవరో ఇప్పుడు చెప్తారు అక్కడ అమ్మాయి ఉంది, చూడు ఇది అవ్వచ్చు అని, లేదంటే ఎవరైనా పంపిస్తారు నీకు, చూడు నాకు వచ్చింది ఇది, నీకు ఫార్వర్డ్ చేస్తున్నానని. కానీ ఏది తీసుకున్నా బ్యాడే, ఏది కాంటాక్ట్ అయినా బ్యాడే. మీరు డిసప్పాయింట్ కానంటే నేను నా అనాలిసిస్ చెప్తా, ప్లీజ్ సార్. ఇప్పుడు ఇప్పుడు మీరు 1983లో పుట్టారు, ఓకేనా? సో 1983లో అంటే మీరు 10 years నుంచి ఎతుకుతున్నారంటే అప్రాక్సిమేట్లీ లైక్ అట్లీస్ట్ బై 2015కో 2014కో మీకు పెళ్ళి అయిపోవాలి, అంతేనా? 2014 వరకు అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తారు, అవునా? అంటే ఇప్పుడు మీకు 30 ఉంటే వాళ్ళకు 25 ఏజ్కి వాళ్ళు మ్యారేజ్ కోసం ట్రయల్స్ చేస్తారు కదా. అవును సార్. కానీ మీకు అక్కడ డిఫికల్టీ టైం ఏర్పడింది అనుకో, ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 21 years కి మ్యారేజ్ యోగం వచ్చింది ఉదాహరణకి, ఓకేనా? కానీ మీరు 25లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అక్కడి నుంచి టైం ఫేవరబుల్ గా లేదు, ఓకేనా? ఫేవరబుల్ గా లేనప్పుడు మనము ట్రై చేసినా వర్కౌట్ కాదు. అటు సైడ్ బాగున్న అమ్మాయిలందరికీ పెళ్లిళ్ళు అయిపోతాయి. అంటే వాళ్ళ జాతకం బాగుంది, వాళ్ళ టైం బాగుంది అంటే వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండరు కదా, ఖాళీగా కూర్చొని వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటారు. అంటే మంచిగా ఉన్న టమాటాలన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మిగిలిపోయినాయి, మనం ఏరుకోవాలి. ఆ మిగిలిపోయిన వాటన్నిటిలోనూ దోషాలు ఉంటాయి, అర్థమైందా? ఇలా వాళ్ళకి ఈగోస్ కానీ, ఎక్స్పెక్టేషన్స్ కానీ, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ఏదో ఒక ఇష్యూ వల్లనే మ్యారేజ్ అనేది వాళ్ళకి ఆగి ఉన్నది, అంతేనా? సో వాళ్ళందరూ కూడా మనం ట్రై చేస్తా ఉంటే, మనం ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ కోసం ట్రై చేస్తా ఉంటే వాళ్ళందరూ అట్లనే ఉంటారు. ఓకే, లేదు ఫస్ట్ కాదు సెకండ్ చేసుకుందాం అనుకున్నా కానీ సెకండ్ లో కూడా ఏదో ఒక దోషం ఉండనే వల్లనే కదా వాళ్ళకి ఫస్ట్ ది ప్రాబ్లం వచ్చింది. అవును సార్. కాబట్టి మనకు ఒక ఏజ్ దాటిన తర్వాత మనకి కాంప్లికేటెడ్ మ్యాచెస్ దొరుకుతాయి. అయితే దానిలో వివాహ యోగం ఉన్నది పట్టుకోవాలి. కానీ అసలు ఫస్ట్ మన దానిలో వివాహం యోగం ఎలా ఉందో చూడాలిగా. అవును సార్. సో ఇప్పుడు చూడండి, మీ చాట్లో శుక్రుడు సప్తమాధిపతి అనేవాడు స్వక్షేత్రంలో ఉన్నాడు, కానీ కుజుడు యొక్క నక్షత్రంలో ఉన్నాడు, అర్థమైందా? సో కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు బలంగా, అవునా? కుజుడు ఒక్కడే ఉంటే సరిపోయేది, కానీ అక్కడ కుజుడితో పాటు రవి కూడా జాయిన్ అయ్యాడు, ఎగ్జాల్టెడ్ రవి జాయిన్ అయ్యాడు. అయ్యే వరకు ఆయన ఎవరు? దశమాధిపతి, అంటే 6, 10 స్థానాధిపతులు కలిశారు, అవునా? 6, 10 స్థానాధిపతుల్ని మరో పాపగ్రహమైన తృతీయాధిపతి శని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి 6, 3, 10 భావాలు అనేవి అంత మనకి అనుకూలంగా వెళ్తున్నాయా? అంటే అవి 6, 10 అనేది 1, 6, 10 అనేది డైవర్స్ కాంబినేషన్ జనరల్లీ, అర్థమైందా? ఇప్పుడు అవి 1, 6, 10 ని ఆపరేట్ చేస్తున్నాయి. ఒక రకంగా శుక్రుడు అనేవాడు 1, 6, 10 అంటే డబ్బులు ఇస్తాయి, ఇవన్నీ ఇస్తాయి, కానీ
పెళ్లి ఇవ్వడానికి రెడీగా లేవు అవి. అర్థమైందా? లవ్ అవుతుంది, లవ్ బ్రేక్ అవుతుంది, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం అవుతుంది, ఇట్లా ఏదో ఒకటి అవుతుంది తప్ప అది మ్యారేజ్ ఇవ్వడానికి రెడీగా అవ్వట్లేదు. స్వక్షేత్రం ఉంది, జనరల్గా ఇవ్వాలి, కానీ ఇది ఇవ్వట్లేదు. ఎందుకు? రాహుదశ వచ్చింది. రాహుదశ వచ్చినప్పుడు మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ జరుగుతూ ఉంది. ఎందుకంటే రాహు యొక్క స్టార్లడైన కుజుడు రవితో కలిసినప్పుడు వాళ్ళకి హై ఈగో ప్రాబ్లం ఉన్న మ్యాచెస్, తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫ్రెండ్లీగానే ఉండాలి. ఎందుకంటే నువ్వు జాబ్ చేస్తే, నువ్వు ఎర్న్ చేస్తే, నువ్వు చెయ్యకపోయినా కానీ నేను జాబ్ చేస్తా, నేను ఎర్న్ చేస్తాను అంటారు. అర్థమైందా? కాబట్టి సిచ్యువేషన్ అనేది మారిపోయింది. మనం అనుకున్నట్టుగా సిచ్యువేషన్ అనేది లేదు. అట్లా దానికి ఆ రూల్స్ కి మనం బైండ్ అయితేనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే చేసుకోవడానికి మళ్ళీ ఇబ్బంది అవుతా ఉంటది. అర్థమైందా? సో మనం అట్లాంటి ఎక్స్పెక్టేషన్ చేస్తే పల్లెటూరుకి వెళ్ళిపోవాలి. ఏమి చదువుకోని వాళ్ళు అయితేనే అట్లాంటి దానికి అగ్రి అయ్యేదానికి, వాటన్నిటికీ ఓకే దానికి కారణమవుతారు. కొంచెం చదువుకున్నా కూడా ఏదో ఒకటి చేయడానికే వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే అందరు కూడా ఈక్వాలిటీని బిలీవ్ చేస్తున్నారు కాబట్టి చేంజ్ అవుతా ఉంది, ట్రెండ్ అనేది చేంజ్ అవుతా ఉన్నది. అన్ఫార్చునేట్లీ మనము ఫార్వర్డ్ అవ్వలేకపోతా అంటాము, యాక్సెప్ట్ చేయలేకపోతా అంటాం. దానికి తోడు మనకు దశ ఉన్నది, తర్వాత కాంబినేషన్ ఉన్నది. దీనివల్ల మనకి మ్యారేజ్ అనేది కాంప్లికేట్ అవుతుంది. ఇక్కడ ఏమి వక్రత్వ దోషాలు ఏమీ లేవు. నిజానికి మొన్న కూడా లాస్ట్ ఇయర్ 2024కి 23-24కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ సాటర్న్ భుక్తి జరిగినప్పుడు సాటర్న్ ఏంటిది మనకి మార్స్ ని కనెక్ట్ అయ్యాడు. సో అది ఏమి కనెక్ట్ అంటే లైక్ భుక్తి కూడా ఇవ్వట్లేదు, గట్టిగా ఇవ్వట్లేదు అనమాట వివాహానికి. ప్రోగ్రెసివ్ వీనస్ ఒకటి తేడా కొట్టాడు. 10th హౌస్ ట్రైన్ వీనస్ జరిగింది కానీ బట్ అవ్వలేదు. కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంది. బట్ మరి సెకండ్ అలియన్సెస్ కూడా ప్రపోజల్స్ వస్తున్నాయా? మరి లేట్ అయింది కాబట్టి. అవును సార్, డైవర్స్ కాంబినేషన్స్ లో వస్తున్నాయి. అదే వస్తున్నాయి ఇప్పుడు. అంటే ఒక 2-3 వచ్చింది, దాంట్లో మంచిది రావట్లేదు. అంటే అదే మీరు చెప్పినట్టు వేరే తేడా లాగా వస్తా ఉంది. నాకు డిసిషన్ ఎలా ఒకవేళ అది చేసుకుందాం అనుకున్నా కూడా దానిలో కనీసం వివాహ సౌఖ్యాన్ని అనుభవించేటట్టు, ఇప్పుడు ఇంకో 10 years మనం మ్యారిటల్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ 10 ఏళ్ళైనా వాళ్ళకి పీస్ఫుల్ గా ఉండేటట్టు, వివాహాన్ని అనుభవించేటట్టు, ముందుకెళ్లేటట్టు కనిపిస్తే మనం ముందుకెళ్ళాలి. లేదంటే ఇక మ్యారేజ్ చేసుకోవడం గురించి మర్చిపోవాలి. అదే సార్, నేను అదే అలాగే డిసైడ్ అయ్యాను. చేసుకొని బాధపడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. దానికన్నా మంచిగా నాకు ఇది లేదు. అదే సో వచ్చిన అలియన్సెస్ ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే చూస్తున్నాను సార్, వచ్చిన అలియన్సెస్ ఏవైతే చూస్తున్నాను, అదే వచ్చిన అలియన్సెస్ ఏదైతే ఉంటాయో, ఇప్పుడు రేపు పొద్దున కేతు భుక్తి వస్తుంది. కేతువు కుటుంబ స్థానంలో ఉండి కుటుంబాధిపతి లగ్నం మీద ఉండడం వల్ల 2026 జనవరి నుంచి 2027 ఫిబ్రవరి మధ్యలో ఒక అవకాశం ఉంది. ఎందుకనంటే కేతువు గురువుని రిప్రజెంట్ చేస్తే గురువు శుక్రుడు చేర్చబడుతున్నాడు. 26-27 ఫిబ్రవరిలో పెళ్లి కాకపోతే ఇక పెళ్లి గురించి మళ్ళీ ఇంకోసారి ఆలోచించకండి, నన్నైతే అడగండి. ఎందుకనంటే అక్కడ గురువు శుక్రుడు చూస్తున్నాడు. సో గురువు అనేవాడు వక్రించి దోషాన్ని పొందాడు. కాబట్టి ఏంటిది, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అలియన్స్ వచ్చినా కూడా అక్కడ బాగుందనుకో, వివాహ యోగం ప్రొసీడ్ అవ్వాలి, లేదంటే ఇక కాదు. ఇక అర్థమైందా? సో వాళ్ళు చెప్పిన కండిషన్స్ అన్నిటికీ మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తూ ఉంటది. కాకపోతే అక్కడ వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది, ఎథిక్స్ వాల్యూస్ ఉన్నాయా లేదా అనేది మనం చూసుకున్నట్లయితే వాళ్ళు బ్యాలెన్స్డ్ గా ఆ మెచ్యూరిటీని కలిగి ఉన్నారా లేదా అర్థమైతే తర్వాత మనం దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు పోవచ్చు. అక్కడ కాంప్లికేటెడ్ వివాహ యోగం ఉంది, ఇక అది నిలబెట్టుకునేటట్టు కనబడట్లేదు, ఒకటేదో దురదృష్టవశాత్తు అయ్యింది వాళ్ళకి. ఇప్పుడు ఇదన్నా బాగుండేటట్టు ఉంటే అప్పుడు మనం దాన్ని జడ్జ్ చేసి ముందుకు పోవచ్చు. లేదంటే మాత్రం అసలు మీరు అన్నట్టు వివాహం గురించి లైట్ తీసుకొని ముందుకు పోవాలంతే. ఓకే సార్, మీకైతే ఒక భుక్తి అవకాశం ఉంది. రాహు ఇంతవరకు ఇవ్వలేదు కదా, రాహులో కేతు ట్రాన్స్ఫర్మేషన్ అనమాట, హాఫ్ ది వే అనమాట, అయిపోయింది కదా. సో ఇప్పుడు ఒక లిఫ్ట్ ఇవ్వాలి, ఓకేనా? సో మీకు ఆపర్చునిటీ కూడా ఒక లిఫ్ట్ ఇవ్వడానికి అవకాశం ఇస్తాడు. సో మీరు ప్రయత్నం చేయండి. అంటే మీకు ప్రొఫైల్ అయితే ముందుకు పోయింది కాబట్టి ఏదో ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది, ట్రై చేయండి. ఎందుకంటే బ్యాడ్ ఆస్పెక్ట్స్ కవర్ అయిపోయాయి. ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు నెటల్ శుక్రుడిని కంజైన్ చేశాడు. సో ఇది ఒక మంచి ఆస్పెక్ట్ కాబట్టి మీకు లిఫ్ట్ అయితే అవ్వాలి, నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. ఇదే లాస్ట్ క్వశ్చన్ నాది. ఏమంటే ఓవరాల్ గా నాకు మంచి టైమే లేదా సార్? అంటే ఇంకా ఫ్యూచర్ లో అంటే నాకు మంచి టైం ఎప్పుడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అట్లీస్ట్ రిలాక్సేషన్ పీరియడ్
ఇంత సఫర్ అవుతున్నాను కదా, ఇప్పుడు నా అమ్మ నాన్న లేదు, పెళ్లి కావట్లేదు, పెళ్లి లేదు, జాబ్ లేదు. సో అన్ని ఇంత ఇబ్బంది ఫేస్ చేసి కూడా, సో అన్ని ఉండి, క్వాలిఫికేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత ఉండి కూడా ఇంత ఫేస్ చేస్తున్నాను. కానీ నాకు ఇయర్ లో, అంటే నెక్స్ట్ ఇయర్స్ లో, కమింగ్ ఇయర్స్ లో నాకు ఒక మంచి పీరియడే లేదా అంటే ఫ్యూచర్ లో? ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే 25కి డిఫికల్టీ అనేది దాటారు అని చెప్తున్నాను. అర్థమైందా? ఇప్పుడు నుంచి ముందు పోతుంది అని చెప్తున్నాను. అందుకే పెళ్లి కూడా ప్రిడిక్ట్ చేశాను. 26 అంటే ఒక 1 ఇయర్ లోపే కదా మనం ప్రిడిక్ట్ చేసింది. అర్థమైందా? కరెక్ట్ సార్, కరెక్ట్. కాబట్టి ఇక్కడ 2030 వరకు కూడా చార్ట్ ముందుకు పోవాలి. మీకు డిఫికల్టీ ఆస్పెక్ట్ 2028, 29లో ఒక డిఫికల్టీ ఆస్పెక్ట్ వచ్చింది. ఓకే, అక్కడ దాకా కూడా అయితే ముందుకు పోవాలి. అర్థమైందా? అక్కడ దాకా అయితే కూడా ముందుకు పోవాలి. డిఫికల్టీ ఆస్పెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళీ అవకాశం దొరుకుతూ ఉంటది. మీరు ఓవర్కమ్ చేసి ముందుకైతే వెళ్ళగలుగుతారు. మీరు రిలాక్స్ అని అనుకునే దానికి లేదు. ఇప్పుడు ఒక యుద్ధ వీరుడిని పెట్టుకొని నువ్వు యుద్ధంలో రిలాక్స్ అవ్వమంటే ఏమి రిలాక్స్ అవుతాడు పాపం ఆయన. అర్థమైందా? సో పోరాటం చేస్తూ ఉండాలి. రవిశనులు ఇద్దరు అపోజిషన్ కదా, శని కుజులు అపోజిషన్. కాబట్టి ఎప్పటికీ కూడా టఫ్ సిచ్యువేషన్స్ ని ఓవర్కమ్ చేసుకుంటూ ఇప్పుడు 5 ఏళ్ళు మీకు జేపీ మార్గంలో వర్కౌట్ అయింది. అర్థమైందా? సో 5 ఏళ్ళు వర్కౌట్ అయింది కదా, హ్యాపీ కదా అక్కడ. అవును సార్, అది దాని వల్ల నేను చాలా బాగా ఫైనాన్షియల్లీ స్ట్రెంగ్తన్ అయ్యారు. మళ్ళీ అవకాశం వస్తుంది కదా ఇప్పుడు. అర్థమైందా? మళ్ళీ స్ట్రెంగ్తన్ అవుతారు. మళ్ళీ గ్యాప్ వచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేద్దరు. అర్థమైందా? దాదాపు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఓన్ హౌసెస్ లో ప్లానెట్స్ ఉంటూ లగ్నంలో గురువు ఉన్న వక్రత దోషం పొందిన చాలా వరకు సేవ్ అవుతున్నాడు. కానీ దశాలాడ్ అనేవాడు కొంచెం రాహు దశ అవడం వల్ల అడ్వర్స్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. ఇంత మాత్రం అంటే అసలు దశ మొత్తమే 2015 నుంచి 2033 వరకు పనిచేయకుండా మధ్య మధ్యలో అప్పుడప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రాబ్లమ్ ని ఓకే కదా యాక్సెప్ట్ చేయక తప్పదు కదా. అర్థమైందా? సో పేరెంట్స్ హెల్త్ అంటే ఇప్పుడు మీకు ఒక 40 ఇయర్స్ అంటే వాళ్ళకి కనీసం 65-70 ఇయర్స్ ఉంటాయి కదా ఈజీగా. అర్థమైందా? ఇక వాళ్ళ ఏజ్ ని బట్టి హెల్త్ ని బట్టి ఉంటుంది కదా. అవును సార్. కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. చార్ట్ అయితే మూవ్ అవుతా ఉంది. స్టార్టింగ్ లో దెబ్బతింది, తర్వాత మూవ్ అవుతా ఉంది, తర్వాత అబ్స్టకల్స్ ఉన్నాయి, తర్వాత కూడా అబ్స్టకల్స్ దాటి మళ్ళీ మూవ్ అవుతుంటాం. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. దాన్ని మీరు అర్థం చేసుకోకపోతే నేను ఏం చేయలేను. అర్థమైందా? అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మళ్ళీ 33, 34 తర్వాత నుంచి చార్ట్ మళ్ళీ షార్ట్ అయి ముందుకు పోతా ఉంది. మోస్ట్లీ ముందుకు పోతుంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th house కు స్క్వేర్ ఇచ్చి మళ్ళీ దాటి ముందుకు పోతుంది అనమాట. ఓకే, తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ సన్, నెటల్ సాట్రానికి ట్రైన్ అవుతారు. సన్ తర్వాత ఫ్యూచర్ లో 10th house కు సెక్స్టైల్ ఇస్తుంది. ఒక 10 ఏళ్లలో ఆపర్చునిటీ వస్తూ ఉంటుంది. అర్థమైందా? మీరు భయపడిన అవసరం లేదు. మధ్యలో ఎక్కడన్నా ఆగింది అని అంటే 1 ఏడాది 2 ఏళ్ళు ఆగి మళ్ళా ముందుకు పోతుంది. దానికోసం మీరు పూజలు పరిహారాలు మీరు చేసుకోండి. కానీ అవి మిమ్మల్ని మార్చేస్తాయని భావించి చేయకండి. అవి మిమ్మల్ని మార్చేస్తాయి. నేను పలానా దగ్గరికి వెళ్ళాను, తీర్థానికి వెళ్ళాను, 21 సార్లు మునిగాను, నాకు ఇంకెందుకు పెళ్లి కాలేదు, సో ఈ నది మనకి ఏమి ఇచ్చింది అని అనుకోవద్దు. దాని గురించి ఆలోచించకండి. మీకు సరదాగా వెళ్ళి రండి, సంతోషంగా దైవభక్తిని కలిగి ఉండండి, అంతే. మీరు చేసేది మీరు చేయండి, అది రిజల్ట్ వచ్చేటప్పుడు వస్తుంది. ఈ నెక్స్ట్ ఇయర్ లో అయితే ఒక అవకాశం ఉంది మీకు. మీ కండిషన్స్, మీరు డిగ్రీ అనేది ఒక ఫిల్టర్ పెట్టారు. ఓకే, అక్కడ డిగ్రీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఆ ఫిల్టర్ పెడితే పని అవ్వడం కష్టం. మనం చూడాల్సింది ఏంటిది? ఇప్పుడు జాతకం చూస్తే జాతకమే చూడాలి. లేదు నాకు డబ్బు కావాలి అని అంటే డబ్బే చూడాలి. సో అన్ని ఫిల్టర్లు పెట్టుకుంటే పని అవ్వదు. చదువుకున్న వాళ్ళే ఇంటెలిజెన్స్ అని ఏం లేదు, చదువుకున్న వాళ్ళకి ఇంటెలిజెన్స్ అర్థం కాదనేది కూడా ఏమీ లేదు. చదువుకున్న వాళ్ళు ఎమోషనల్ గా ఉండకపోవచ్చు, చదువుకున్న వాళ్ళు ఎమోషనల్ గా అటాచ్డ్ గా కూడా ఉండొచ్చు, మిమ్మల్ని బాగా ప్రేమించవచ్చు, చెప్పలేం కదా. అవును సార్. సో మనం ఏది డిఫైన్ చేయలేము, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి జడ్జి చేయాలి. సో ఇది ఒక అజంప్షన్ మనది, అంతే. మీ ఒపీనియన్ నేను చేంజ్ చేయను, ఓవర్ రైట్ చేయను. ఓకే, సో మీ ఒపీనియన్ మీది. నేను ఒక మాట చెప్పాను, సరేనా? లేదు సార్, మీతో మాట్లాడి నాకు చాలా నాలెడ్జ్ ఎన్రిచ్ అయింది. అది కాకుండా నా డౌట్స్ అన్ని సాల్వ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, సూపర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.